హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ స్పెషల్ కజ్జికాయలు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే కజ్జికాయలు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 kg మైదా పిండిని శుభ్రంగా నలకలేవి లేకుండా జల్లించి పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుని 1 కప్పు శనగపిండి వేసి జల్లించుకోవాలి. శనగపిండి వేసి కలుపుకోవటం వల్ల గంటలు గడిచినా కూడా కజ్జికాయల టేస్ట్ అయితే మారదు. కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో 2 స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి లేదనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, పర్వాలేదండి. నెయ్యిని పిండికి బాగా కోట్ చేయాలండి. అప్పుడు కజ్జికాయలు చాలా టేస్ట్ అయితే వస్తాయి. గోరువెచ్చటి నీటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ పిండిని ఎలా సాఫ్ట్గా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం కలపడానికి కనీసం ఒక 10 నిమిషాల పాటు ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. 10 నిమిషాల పాటు ఎంత వీలైనంత సాఫ్ట్గా పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. ఈ పిండి కలపడంలోనే అసలైన కజ్జికాయల టేస్ట్ అయితే ఉంటుంది. ఈ పిండిని బాగా ముద్దలాగా కలుపుకొని కనీసం ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి మందంగా ఉన్న కడాయిని అయితే స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తరువాత 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఇన్ని వేయాలని రూల్ లేదండి, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. బాదం ముక్కలు కూడా కొన్ని వేసాను, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు పలుకులు మనం కజ్జికాయలు తినేటప్పుడు పంటి కింద తలుగుతూ ఉంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. కాబట్టి వీటిని బాగా ఫ్రై చేసుకొని సపరేట్గా బౌల్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో బొంబాయి రవ్వను కూడా వేయించుకోవాలి. దీన్ని సూజీ రవ్వ అని కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే పిలుస్తారండి. బొంబాయి రవ్వను మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా, ఎక్కడ మాడు నలుపు అనేది కనబడకుండా ఈవెన్గా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అవ్వడానికి కనీసం 10 నిమిషాల పాటు టైం అయితే పడుతుంది. ఇది ఫ్రై అయిందని తెలియడానికి మంచి అరోమా అయితే వస్తుంది, గుర్తుంచుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని తురిమిన ఎండు కొబ్బరిని 1 కప్పు దాకా వేసుకోండి. ఎండు కొబ్బరిని బాగా మిక్స్ చేసిన తరువాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం వేసేసి బాగా కలుపుకోండి. చివరిగా ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసామా మంచి గుమగుమలాడుతూ మంచి సువాసన అయితే వస్తుందండి. ఇంకా దీన్ని స్టఫింగ్ రెడీ అయినట్టే. దీన్ని స్టవ్ మీద నుంచి దించి 1 కప్పు సన్నని పంచదారని వేసి కలుపుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకునేవారు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. పంచదార తినేటప్పుడు పంట కింద తగులుతుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. దీన్ని స్టఫింగ్ అయితే రెడీ అయిందండి. పిండి కూడా మనం వేడి నీళ్ళతో కలిపాం కాబట్టి సాఫ్ట్గా ఒక 20 నిమిషాల పాటు అయితే రెడీ అయిపోయింది. మనం ఈ పిండి ముద్దను మొత్తంగా కలుపుకొని మనకు కావలసిన సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఎక్కువ సైజులో కాకుండా మీడియం సైజులో అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నామంటే మన కజ్జికాయలు చేయటం చాలా సింపుల్ అవుతుందండి. అన్నిటినీ రౌండ్ బాల్స్లో చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మనం చపాతీకి ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా చపాతీని అయితే రోల్ చేసుకోవాలి. ఎక్కడ హోల్ అనేది లేకుండా 5 పైసలు బెల్లంత మందంగా చేసుకుంటే సరిపోతుంది. చేసుకున్న తర్వాత కజ్జికాయల మౌల్డ్లో దీన్ని పెట్టుకోవాలి. దాని మీద పొడి పిండిని అయితే కొంచెంగా జల్లుకోవాలి. ఎందుకంటే మనం చపాతీ వేయగానే అంటుకుపోతుంది. అంటుకోకుండా పొడి పిండి జల్లి చపాతీని వేసేసి స్టఫింగ్ అయితే అందులో వేసేయాలండి. మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను. చివరి ఎడ్జులు ఖచ్చితంగా అంటుకోవాలి, ఊడిపోకుండా. అంటే వాటర్తో అయితే అప్లై చేసుకొని చివరి ఎడ్జులు కలిపేసామంటే చక్కగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా కజ్జికాయలు గట్టిగా అంటుకుపోతాయండి. ఈ విధంగానే ఒకసారి ట్రై చేయండి. అప్పుడు ఆయిల్లో వేసినా కూడా స్టఫింగ్ అనేది ఊడిపోకుండా పర్ఫెక్ట్గా కజ్జికాయ రెడీ అవుతుందండి. చూసారా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. పిండి ముద్ద ఈవెన్గా రెడీ చేసుకుని స్టఫింగ్ కూడా కొంచెంగా వేసుకొని ఒక్కొక్క కజ్జికాయని ప్రిపేర్ చేసుకొని మనకు కావలసిన సైజులో ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, ప్రతి ఒక్కటి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ ఈవెన్గా కాకపోయినా 5 ఒకసారి 5 ఒకసారి అలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే 1 గంటలో కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. శనగ నూనెను వేయడానికి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్క కజ్జికాయను ఈవెన్గా కంగారు పడకుండా
స్లోగా అయితే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి. అన్నిటినీ ఒక గరిటెతో కానీ స్పూన్తో కానీ ఈవెన్గా ఒక్కొక్కటిగా కలుపుకోవాలి. అన్నీ ఒకే కలర్ వచ్చేలాగా, ఒకే సైజులో వచ్చేలాగా చేయాలండి. అప్పుడే పర్ఫెక్ట్ కజ్జికాయలు రెడీ అయినట్టు. మనం శనగపిండి కూడా వేసాం కాబట్టి మంచి రంగు అయితే వస్తుంది. అన్నిటినీ ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ, ఎక్కడ కూడా పచ్చి అనేది లేకుండా ఫ్రై చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూసారా, స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాలేదండి. అన్నిటినీ ఇరువైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఒకేసారి వేయకుండా విడివిడిగా వేసుకొని, విడివిడిగా తీసుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుంటే కరకరలాడే కజ్జికాయలు కనీసం 10 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. అంతేనండి, కజ్జికాయలు రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్.